అక్కినేని అభిమానులు సగటు సినీ ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూసిన క్షణం రానే వచ్చింది. యంగ్ హీరో అఖిల్ అక్కినేని నటించిన మాస్ అండ్ యాక్షన్ ఎంటర్టైనర్ లెనిన్ థియేటర్స్ లో సరికొత్త చరిత్ర సృష్టించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం తొలి రోజు నుంచే బాక్స్ ఆఫీస్ వద్ద విజృంభించి అఖిల్ కెరియర్ లోనే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఇంతకాలం సరైన హిట్ కోసం చూస్తున్న అఖిల్ కు ఈ సినిమా ఊపిరి ఊదడమే కాకుండా ఆయనను 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన హీరోల క్లబ్ లో నిలబెట్టింది. సినిమా బాగుంటే మన ప్రేక్షకులు ఏ స్థాయిలో ఆదరిస్తారో లెనిన్ నిరూపించింది. విడుదలైన కేవలం 3 రోజుల్లోనే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లకు ఊహించని లాభాలు తెచ్చిపెట్టింది. ఇక 20 రోజుల థియేట్రికల్ రన్ లో ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా 100 కోట్లకు పైగా గ్రాస్ వసూలు రాబడినట్లు చిత్ర నిర్మాతలు అధికారికంగా వెల్లడించారు. ట్రేడ్ ప్రకారం ఈ సినిమా 66 కోట్ల నెట్, 80 కోట్ల గ్రాస్ సాధించగా ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ వసూళ్లు 100 కోట్ల మార్కును దాటాయని ప్రొడ్యూసర్స్ వెల్లడించారు. ఈ చిత్రాన్ని మనం ఎంటర్ప్రైజెస్ మరియు సితారా ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ సంయుక్తంగా నిర్మించారు. అన్నపూర్ణ స్టూడియోస్ ఈ చిత్రాన్ని సమర్పించింది. సుమారు 55 కోట్లు పెట్టి ఈ చిత్రాన్ని చాలా రిచ్ గా నిర్మించారు. థియేటర్లలో విడుదల కాకముందే నాన్ థియేట్రికల్ రైట్స్ రూపంలో ఈ సినిమాకి 34 కోట్ల బిజినెస్ జరిగింది. ఇందులో ముఖ్యంగా ఓటీటీ మరియు శాటిలైట్ హక్కులను ప్రముఖ డిజిటల్ ప్లాట్ఫామ్ ZEE5 ఏకంగా 19 కోట్లకు దక్కించుకుంది. ఈ సినిమా ఈ స్థాయిలో హిట్ అవ్వడానికి ఇందులో ఉన్న సాంకేతిక నిపుణుల పనితనం ప్రధాన కారణం. తమన్ ఎస్ బానీలు బ్యాక్గ్రౌండ్ స్కోర్ థియేటర్స్ లో పూరకాలు తెప్పించాయి. థియేటర్లలో 100 కోట్ల దండయాత్ర ముగించుకున్న లెనిన్ ఆగస్టు 7న ZEE5 లో గ్రాండ్ గా స్ట్రీమింగ్ కాబోతోంది. థియేటర్లో రికార్డులు తిరగరాసిన ఈ చిత్రం ఓటీటీలోనూ సరికొత్త వ్యూయర్షిప్ రికార్డులు సృష్టిస్తుందని ట్రేడ్ వర్గాలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి.